హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంటే రెడ్ బ్రిక్స్ అంటే ఇటుకరాళ్ళు అంటారు కదా, ఇటుకరాళ్ళు అండ్ ఏఏసి బ్రిక్స్ వల్ల యూజెస్ ఏంటో చెప్దాము. ఓల్డ్ బ్రిక్స్ తోటి ఓల్డ్ బ్రిక్స్ ఉంటాయి కదా, అవి చాలా గట్టిగా హీట్ ప్రొడక్షన్ చేస్తూ రెయిన్ వాటర్ని కూడా స్లో చేస్తూ బాగుంటుంది. ఏఏసి బ్రిక్స్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చినవి. ఆ ఏఏసి బ్రిక్స్ వల్ల ఏంటంటే లేబర్ కాస్టు, బ్రిక్ యొక్క సైజు అనేది డిక్రీజ్ అయ్యి కాస్ట్ అనేది అదే ఏఏసి బ్రిక్ యొక్క సైజ్ పెద్దగా ఉంటుంది కంపేర్డ్ టు రెడ్ బ్రిక్. సో అది కాస్ట్ అనేది హెవీగా ఉంటుంది. రెడ్ బ్రిక్ చిన్న సైజులో ఉండి ఎక్కువ పడతాయి. ఇవేంటంటే లైట్ వెయిట్, లో కాస్ట్, పెద్ద సైజ్ వస్తుంది అండ్ లేబర్ కాస్ట్ కూడా తగ్గుతుంది, సిమెంట్ తక్కువ పడుతుంది. సో ఏఏసి బ్రిక్స్ దేంతో తయారు చేస్తారంటే శాండ్, బూడిద అట్లాంటి వాటితోటి. రెడ్ బ్రిక్ ఏంటంటే ఇసుక, సిమెంటు అన్నీ కాల్చి చేస్తారు. సో కంపేర్డ్ టు దట్ రెడ్ బ్రిక్ అనేది ఎప్పటి నుండో ఓల్డ్ వర్షన్. సో రెడ్ బ్రిక్తో కట్టిన బిల్డింగ్స్ ఈజ్ బెటర్. ఏఏసి బ్రిక్స్ ఏంటంటే హీట్ ప్రొటెక్షన్ ఉండకపోవటం, ఇప్పుడు ఏదైనా కరెంటు పైప్ లైన్ లోపల కొడతారు కదా ఫ్రెండ్స్, ఇట్లా కన్స్ట్రక్షన్ అప్పుడు తొందరగా సిమెంట్ వల్ల తొందరగా బొక్కలు పడటం. అదే రెడ్ బ్రిక్ అయితే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ స్ట్రాంగ్. సో రెడ్ బ్రిక్ ఏంటంటే చిన్న సైజు, కాస్ట్ ఎక్కువ, లేబర్ కాస్ట్ ఎక్కువ, సిమెంట్ ఎక్కువ పడుతుంది. కాకపోతే ఏంటంటే ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది, హీట్ ప్రొటెక్షన్ ఉంటుంది, రెయిన్ వాటర్ను కూడా స్టేబిలిటీగా ఉంటుంది, కరెంట్ ప్రొడ్యూసింగ్ కూడా ఉంటుంది. కాకపోతే హీట్ అనే కొంచెం కరెంట్ అనేది కూడా టైం టేకింగ్ ప్రాసెస్ పడుతుంది. ఏఏసి బ్రిక్స్ వల్ల ఏంటంటే సైజ్ పెద్దగా ఉంటుంది, తక్కువ కాస్ట్ పడుతుంది అండ్ సిమెంట్ తక్కువ పడుతుంది, హీట్ ప్రొటెక్షన్ అనేది ఉండదు, రెయినీ వాటర్ కూడా ఎక్కువ తీసుకుంటుంది. పైప్ లైన్ పెట్టాలి అన్నా కానీ కాస్ట్ ఊరికనే సిమెంటు. సో లో కాస్ట్లో అయిపోతుంది అండ్ డ్యూరబిలిటీ కూడా తక్కువ ఉంటుంది. ఈ రెండు ఏఏసి, రెడ్ బ్రిక్. మై చాయిస్ ఈస్ రెడ్ బ్రిక్ ఈజ్ బెటర్. కాకపోతే సమ్టైమ్స్ ఇట్స్ ఓకే, ఫైన్ అని అయితే చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.